ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నా అన్వేషణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రపంచ యాత్రికుడుగా సోషల్ మీడియాలో భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న ఆయన గత కొన్ని రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత క్రియాశీలకంగా మారిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వ్యవహారంపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాను మొదలుకొని పాన్ ఇండియా స్టార్స్ వరకు ఎవరిని వదలటం లేదు. ఇక అంతటితో ఆగకుండా వారి పుట్టు పూర్వోత్తరాలను సైతం బయటకి తీసుకువస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాదు ట్రెండింగ్ టాపిక్ గా నిలిచిన ప్రతి అంశంపై కూడా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు అన్వేష్. మొన్నటి వరకు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తున్న వారిపై విమర్శలు గుప్పించిన ఆయన నిన్నటికి నిన్న అలైక్య చిట్టి బికిస్ వివాదంపై కూడా స్పందించారు. తాజాగా లేడీ అఘోరి పెళ్లి చేసుకోవడంపై కూడా సంచలన వీడియోని రిలీజ్ చేశారు ఆయన. నా అన్వేషణ ఒక వీడియోని రిలీజ్ చేస్తూ ఆ వీడియోలో ఇలా మాట్లాడారు. లేడీ అఘోరి అంటూ చెప్పుకుంటున్న వాడు ఆడ కాదు మగ కాదు, వాడు మగాడే. తన ప్రైవేట్ పార్ట్స్ కి ఆరోగ్య సమస్య రావటంతో సర్జరీ చేయించుకొని లేడీ అఘోరి వేషం వేశాడు. డబ్బులు అక్రమంగా సంపాదించుకునేందుకు ఇలా హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని హిందూ మతం పేరిట తెలుగు ప్రజలను మోసం చేస్తూ బాగా పాపులర్ అయిపోయాడు. ముఖ్యంగా వీడు చాలా మంది మహిళలతో ఆడుకున్నాడని కూడా ఆరోపణలు వచ్చాయి అంటూ అన్వేషణ కామెంట్ చేస్తున్నాడు. ఇక ఇతగాడి పెళ్ళంటారా, ఇతడు శ్రీవర్షిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. లేడీ అఘోరి శ్రీనివాస్ దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి. ఆ డబ్బులు చూసి శ్రీవర్షిని కూడా అతడిని పెళ్లి చేసుకుంది అంటూ ఆమె బండారం కూడా బయట పెట్టాడు అన్వేష్. అంతేకాదు లేడీ అఘోరిగా చెప్పుకుంటున్న శ్రీనివాస్ ఒక ఛానల్ ని పెట్టి బెట్టింగ్ యాప్స్ ని కూడా ప్రమోట్ చేశారని, కాబట్టి ఎవరు కూడా ఇతడిని నమ్మొద్దంటూ పలు ఆరోపణలు గుప్పించారు అన్వేష్. ఇక అంతేకాదు ఈ లేడీ అఘోరి శ్రీనివాస్ గురించి ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది, కానీ ఇప్పుడు చెప్పలేను. మొత్తానికి అయితే వీడికి మగతనం ఉంది, కానీ ముళ్ళు మాత్రం లేదు అంటూ కామెంట్లు చేశారు. అందుకే మహిళలను పెళ్లి చేసుకొని మోసం చేస్తున్నాడు అంటూ కూడా ఆరోపణలు గుప్పించడం జరిగింది. ప్రస్తుతం అన్వేషణ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి దీనిపై లేడీ అఘోరిగా చెప్పుకుంటున్న శ్రీనివాస్ ఏదైనా స్పందిస్తారేమో చూడాలి. ఇక ప్రస్తుతం అన్వేషణ చేసిన కామెంట్లు అందరినీ ఆలోచింపజేస్తున్నాయని నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు.